ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు. ఎంతో కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ దేవుడిచ్చే స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నావా? నేను ఒకప్పుడు ఇలాంటి నిరాశతో కూడిన జీవితాన్ని జీవించేదాన్ని. స్వస్థత నిమిత్తమై అనుదినము దేవుని సన్నిధిలో ప్రార్థించేదాన్ని. కానీ నేను అప్పుడు స్వస్థత పొందుకోలేదు. ఈ పరిస్థితి దేవుడే నా జీవితంలోకి అనుమతించారని నేను బాధపడడం మానేశాను. అప్పుడే దేవుడు నాకు అసలైన స్వస్థత గురించి అనేక విషయాలను తెలియజేశారు. ఎప్పుడైతే నేను పదే నాకు స్వస్థత దయచేయి తండ్రి అని ప్రార్థించడం మానేసి మీ చిత్తం నా జీవితంలో జరిగించండి అని ప్రార్థించడం మొదలుపెట్టాను, నా జీవితంలో నేను నూతనమైన శక్తిని, బలాన్ని పొందుకోగలిగాను. కనుక మనకున్న సమస్యను కానీ అనారోగ్యాన్ని కానీ పదే తలుచుకొని దానిని మన నుండి తీసివేయమని ప్రభువుని అడగడం మానేసి నీ చిత్తమే ఈ విషయంలో జరిగించు తండ్రి అని మనం ప్రార్థించినప్పుడు ఆయనలో అనునిత్యం ఆనందించగలిగే కృపను దేవుడు మనకు దయచేస్తాడు. అలా మనం ప్రభువులో సంతోషంగా ఉన్నప్పుడే మనకు అసలైన స్వస్థత కలుగుతుంది. ఆమేన్.